ఒకసారి ఈ మిరప పైరుని చూద్దామండి. రైతు వచ్చేసరికి మనకు ఇక్కడే ఉన్నారు. ఆల్రెడీ నేను ఇది 3వ ఫీల్డ్ ఇప్పుడు చూపెట్టడము. ఇక్కడ ఈ రైతు తోటలో ఇవాళ ఫీల్డ్ పెట్టారండి. ఫీల్డ్ పెట్టారు. ఓకే, మీరేనా రైతు? మేమే అండి. ఏ ఊరు మంది? పాటి మీద గుంపు, సింగరేణి మండలం, ఖమ్మం జిల్లా. ఇది ముందుగా ఏ విత్తనం స్వామి? ఇది ఆరాధ్య 21 అండి. ఆరాధ్య 21. ఇది డైనస్టిక్ అగ్రిసీడ్ వారి ఆరాధ్య 21 అని తేజ రకం. ఫీల్డ్ పెట్టారు ఇవాళ ఇక్కడ మీ ఊళ్ళో. ఓకే, ఎంతమంది వచ్చారు ఫీల్డ్కి? 900 నుంచి 1000 మంది వచ్చి ఉంటారండి. 900 నుంచి 1000 మంది. ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే ఇలాగే ఉంటుంది. ఇంకా ప్రతి ఒక్క చెట్టు ఇట్లే ఉంటది అండి. 2 కేజీల నుంచి పైన ఉంటది కాయ. ప్రతి ఒక్క చెట్టు ఇప్పుడు కూడా వెల్డింగ్ పైన చూడండి. పూత కాత సైజ్ ఎలా ఉంది? ముందు సైజ్ కింద ఎలా ఉందో పైన కూడా ఇలాగనే వస్తుంది. కొంచెం లోపలికి వెళ్ళి చూద్దామా? ఏ చెట్టు చూసినా అలాగే కొంచెం లోపలికి వెళ్ళి. ఇది చూడండి ఇప్పుడు ఎలా కాస్తుందంటే ఒకటే చెట్టు చూపెడుతున్నారు ఏమని చెప్పి అనుకోవచ్చు, కానీ ఈ విధంగా ఇది ఇరిగింది కదా. ఒకసారి ఇరిగిన కొమ్మే, ఇది కూడా ఇరిగిందే. ఇరిగిన కొమ్మే పైప్ ఉందా? ఇప్పుడు మేము పోయేటప్పుడు ఇరిగింది కదా. చూడండి పై దాగా మొత్తం కాయలు. ఓకే, పచ్చికాయలు చూడండి. సైజు మాత్రం చాలా బాగుంది. ఆరాధ్య అనే వెరైటీకి, డైనస్టిక్ ఆరాధ్య. పై దాగా మొత్తం పిందిలే. నల్లిని తట్టుకుందా అనేది? నల్లి అసలు వచ్చిందా?